సంక్రాంతి కానుకగా విడుదలైన గౌతమిపుత్ర శాతకర్ణి మొదటి వారం రన్ ని పూర్తి చేసుకుంది. ఇండియాలోనే కాదు అమెరికాలోనూ శాతకర్ణి ఫస్ట్ వీక్ బాగా ఆడింది. అయితే రెండో వారంలో అమెరికాలో మరింత కలెక్షన్లు రాబట్టేందుకు బాలయ్య క్రిష్ ప్రయత్నిస్తున్నారు. అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. పూర్తి చేసుకున్న శాతకర్ణి ఫస్ట్ వీక్ లో భారీ కలెక్షన్స్. అమెరికాలో ప్రమోషన్ చేస్తున్న టీం. నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. మొదటి వారం సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని రెండో వారంలోకి ఎంటర్ అయింది. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. మా జైత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని, మహాయుద్ధాన్ని. లెజెండ్ సినిమా సాధించిన లైఫ్ టైం కలెక్షన్లను శాతకర్ణి మొదటి వారంలోనే దాదాపు లాగేసినట్లు ట్రేడ్ పండితుల మాట. ఇక అమెరికాలో ఈ సినిమా 2 మిలియన్ల దిశగా వెళ్తోంది. ఇప్పటికే $1.5 మిలియన్ వసూళ్లను అందుకుంది. మరో $5 లక్షల వస్తే $2 మిలియన్ క్లబ్ లో చేరుతుంది శాతకర్ణి. ఆడదాని కడుపున నలిగి నలిగి వెలుగు చూసిన రక్తపు బుద్ధవి నీకున్న అర్హత నీ తల్లికి లేదా? నేను అగ్రతాంబూలం ఇస్తుంది మా అమ్మకే కాదు, అమ్మకి. $2 మిలియన్ మార్క్ ని రీచ్ అయ్యేందుకు అవకాశం ఉండడంతో బాలయ్య ఈ సినిమాని మరింతగా అమెరికాలో ప్రమోట్ చేసేందుకు వెళ్లాడు. ప్రస్తుతం బాలకృష్ణ, క్రిష్, ఇతర టీం మెంబర్స్ అమెరికా పర్యటనలో ఉన్నారు. 5 నగరాల్లో అభిమానులు, ప్రేక్షకులతో బాలయ్య ఇంటరాక్ట్ అవుతారు. కనుకొలకుల తడి తడుకేలా మృగనయన భయమేలనే, మృగనయన భయమేలనే. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా బాలకృష్ణకి 100వ చిత్రం. 100వ సినిమాకి ఉండాల్సిన హంగులు, భారీతనం, స్పెషల్ స్టోరీ ఇలా అన్నీ కుదిరాయి శాతకర్ణిలో. అందుకే సినిమాకి ఫైనాన్షియల్ సక్సెస్ తో పాటు క్రిటికల్ ప్రైజ్ కూడా దక్కింది. ఈ సినిమా తొలివారం కలెక్షన్లతో బాలయ్య చాలా ఆనందంగా ఉన్నాడు. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నేతుడితో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం.